హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెలింగ్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఈజ్ ప్రసాద్ ఫ్రమ్ వైజాగ్. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఐఆర్సిటీసీ సర్వీసెస్ టు బికమ్ యాక్చువల్లీ ఎలా లాగిన్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం. కొన్ని ఐఆర్సిటీసీలో కొన్ని రూల్స్ మారినాయి, అవేంటో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాగిన్ దగ్గర మనకి ఆధార్ కార్డ్ అథెంటికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఎలా చేయాలంటే, ఫస్ట్ మీరు ఐఆర్సిటీసీ పోర్టల్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లోకి వెళ్ళి లాగిన్ అయినప్పుడు మీకు లాగిన్ చేసినప్పుడు మీకు ఒక చిన్న ఆధార్ అథెంటికేషన్ అని చెప్పేసి వస్తుంది, ఓటీపీ. ఆ ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ ఎంటర్ చేసి ఆధార్ని మీ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు మళ్ళీ రీఎంటర్ చేసినప్పుడు అక్కడ ఆధార్ అథెంటికేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత మీరు ఫ్రెష్గా మళ్ళీ లాగిన్ చేయొచ్చు. ఈ రూల్ అన్నది ఐఆర్సిటీసీ తీసుకొచ్చింది కనుక ఇది కంపల్సరీ ఫాలో అయ్యి మీ ఆధార్ అథెంటికేషన్ చేసుకొని ఐఆర్సిటీసీలో మళ్ళీ రీలాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇది చేసుకుంటే మనకి అత్యవసరం అనుకున్నప్పుడు మనకు ప్రాబ్లం లేకుండా హ్యాపీగా లాగిన్ చేసుకుని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ రిజర్వేషన్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. సో మేక్ ఇట్ క్లియర్, ఐఎమ్ మేకింగ్ క్లియర్ ఇట్. కనుక అందరూ దీన్ని ఫాలో అయ్యి చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ దిస్ ఈస్ ప్రసాద్, మై ఛానల్, సైనింగ్ ఆఫ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.